హైదరాబాద్ ఎక్స్ప్లోడ్ అయినట్లుగా డెవలప్ అవుతూ ఉంది. మీరు ఒకసారి మిగతా సిటీస్ని చూడండి ఎలా ఉన్నాయో ల్యాండ్ ప్రైజెస్. హైదరాబాద్ ఇప్పటికీ అఫోర్డబుల్. సో మీడియా వాళ్ళు కొనలేరు, వీళ్ళు కొనలేరు ఈ మాటలు చెప్పే కన్నా వాస్తవాలతో ఫిట్ ఇన్ టు సొసైటీ స్ట్రక్చర్ అండి, ఫిట్ ఇన్ టు రియల్ ఎస్టేట్ స్ట్రక్చర్. వాస్తవాల్లో ఉందాం. వెల్త్ క్రియేట్ చేయాలి అంటే సో బయటికి రావాలి, అవుట్స్కట్స్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. సో ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి అటాచ్డ్గా ఉన్న ఏరియాస్లో ఇప్పుడు అఫోర్డబిలిటీ ఎక్కడ ఉందంటే నేను ఎప్పుడూ చెప్పేదే శంకరపల్లి ఆర్ ముంబై హైవే. సో ఈ స్ట్రెచ్లో ఇన్వెస్ట్ చేసుకుంటే రాబోయే 4 అపారమైన సంపదని మీరు సృష్టించే ఒక అవకాశం. ఈ ఆక్షన్స్ ఇవి కూడా ఆ విషయాన్నే ప్రూవ్ చేస్తున్నాయి. ఒక పెద్ద బిల్డర్ కొన్నాడు, ఆయనకి ఆ మాత్రం ఇది లేదంటారా? 232 crores కొన్నాడంటే వాళ్ళ క్యాలిక్యులేషన్స్ వాళ్ళకు ఉంటాయి కదా. సో ఊరికే రకరకాల అనుమానాలు ఎవరో ఏదో చెప్పారనే కన్నా మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, మన బడ్జెట్ ఎంత అనేది చూసుకొని మంచిగా ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్లో సొసైటీలో మనకు ఒక స్థానం ఉంటుంది, ఒక వెల్త్ ఉంటుంది. నెక్స్ట్ జనరేషన్కి ఒక ప్రాపర్టీ పాస్ ఆన్ చేసిన వాళ్ళం అవుతాం, మన లైఫ్ని సెక్యూర్ చేసుకున్న వాళ్ళం అవుతాం, నెక్స్ట్ జనరేషన్ లైఫ్ని కూడా సెక్యూర్ చేసుకునే వాళ్ళం అవుతాం. అది సపోర్ట్ చేయటానికే ఉంది సౌత్ ప్రైడ్ శాంచురీ 45 acres ఆఫ్ మెగా లేఅవుట్ అట్ శంకరపల్లి. సో కాల్ చేయండి, విజిట్ చేయండి, మీ పీస్ ఆఫ్ వెల్త్ సెక్యూర్ చేసుకోండి. థ్యాంక్ యూ.